హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయటం అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వీడియోని మీరు నిజంగా ఎవ్రీ వన్ లైక్డ్ ఇట్ సో మచ్ అండ్ ఎన్ని మంచి అండ్ పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి అంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద నెంబర్ ఆఫ్ లైక్స్ ఐ గాట్ అండ్ ఆల్సో ద పాజిటివ్ కామెంట్స్. ఇవాళ ఇంకా పొద్దున్నే టర్మరిక్ వాటర్ అయితే తాగలేదండి, లేట్ అయిపోయింది ఇవాళ లేవటము. మా అమ్మాయికి ఎగ్జామ్స్ కదా, 1 డే ఎగ్జామ్ ఉంటుంది, 1 డే ఉండదు. సో లేచి ఫస్ట్ అయితే కాఫీ పెట్టేసుకుంటున్నాను. నేను లేచి స్నానం చేసి బయటకు వస్తానండి, సో దట్ పూజ ఇవన్నీ అయిపోతూ ఉంటాయి సైమల్టేనియస్లీ. స్నానం చేయకుండా బయటకు రావటం అన్నది నాకు అలవాటు లేదు. సో ఫస్ట్ ఇంకా పూజ ఇదంతా అయిపోయినాక కిచెన్లోకి అయితే వచ్చేసి ముందు ఒక హాట్ కప్ ఆఫ్ కాఫీ పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీగడ తీసి నెయ్యి మీగడ అక్యూములేట్ చేసుకొని నెయ్యి ఇంట్లోనే చేస్తాను. నెయ్యి అంటే గుర్తుకొచ్చిందండి, మన అందరం తెలుగోళ్ళ ఇలవేల్పు కదా వెంకటేశ్వర స్వామి. ఆయన కొండ మీద అంత అపచారం అసలు ఎలా చేయగలిగారండి, నాకు అర్థం కావట్లేదు. అది విన్న ప్రతిసారి గుండెని ఎవరో గుణపంతో గుచ్చేస్తున్నంత బాధగా ఉంది, కోపం వస్తుంది, కసి వస్తుంది. బట్ నాకు అర్థం కానిది ఏంటో తెలుసా, ఇంతమంది చాలా ఫేమస్ యూట్యూబర్స్ ఉన్నారు కదండి మన తెలుగులో. అందరూ పూజా వీడియోస్ చేసి ఫేమ్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. కానీ వాళ్ళు ఒక్క స్టేట్మెంట్ ఒక్క వీడియోలో దాని గురించి మెన్షన్ చెయ్యట్లేదు. నాకు అది బాధగా అనిపిస్తుందండి. మనం నమ్ముకున్న ఒక పద్ధతికో మనం నమ్ముకున్న దేవుడి దగ్గర ఏదో అన్యాయం జరిగినప్పుడు కనీసం నోరెత్తి మాట్లాడటానికి కూడా మనకి గట్స్ లేవా, లేకపోతే ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే ఇది చాలా మిస్లీనియస్ థింగ్ అనేసి వదిలేసామా, నాకు అర్థం కావట్లేదండి. ఎక్కడో ఏదో జరిగితే దాని గురించి స్పందిస్తాం, కానీ మన ఇలవేల్పు లిటరలీ తెలుగోళ్ళు అంటే వెంకటేశ్వర స్వామి ఫోటోనో విగ్రహమో లేని తెలుగిల్లు అసలు ఉంటుందా అండి? అలాంటి ప్లేస్ నుంచి వచ్చిన మనము, ఇంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, మూవీ స్టార్స్ ఉన్నారు ఫర్ దాట్ మ్యాటర్. మూవీ స్టార్స్ అయితే అసలు కామెంటే చెయ్యరు అనుకోండి, దే ఆర్ ఆల్వేస్ ప్లేయింగ్ సేఫ్. యూట్యూబర్స్ డే టు డే బేసిస్లో మనం నార్మల్ పబ్లిక్తో కనెక్ట్ అవుతామే, అట్లాంటి వాళ్ళు కూడా, అండ్ పూజా వీడియోస్ చేసి ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఒక్క మాట మాట్లాడట్లేదు అంటే నాకు అసలు ఇంకేమనాలో, మన దౌర్భాగ్యం అదేనేమో అండి హిందువులది. ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజన్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు రిలీజియస్ సెంటిమెంట్స్ అన్నది ఏ రిలీజన్కైనా ఉంటుందండి. అది హర్ట్ చేయకూడదు ఎవ్వరు. రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజన్, బట్ ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ రిలీజన్. అండ్ అవసరమైతే నోరెత్తి మాట్లాడటం కూడా హిందువులు నేర్చుకోవాలేమో అండి. అండ్ సేయింగ్ దాట్ ఐ విల్ ఎండ్ దట్ టాపిక్, ఎందుకంటే దట్స్ అ నెవర్ ఎండింగ్ టాపిక్ అనిపిస్తుంది నాకు. ఇంకా బ్రేక్ఫాస్ట్ మా వారికి రాగి సేమియాతో ఉప్మా చేశానండి. లాస్ట్ టైం తెచ్చానన్నాను కదా రాగి సేమియా, మిల్లెట్ సేమియా అని, దాంతో ఉప్మా చేసి ఇంకా పని అయితే మొదలు పెట్టేశాను. ఇవాళ ప్లాంట్స్కి వానలు పడుతున్నాయండి మాకు. సో 2 డేస్కి ఒక్కసారి వాటర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ కిచెన్ టవల్స్ అన్నీ వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. సో ఇవి కూడా డ్రై చేస్తున్నాను. ఇట్లా వానలుగా ఉన్నప్పుడు ఏంటంటే కిచెన్ టవల్స్ ఎండకి ఎండితే కొంచెం ఫ్రెష్గా ఉంటాయండి, లేదా ఒకలాంటి పిచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ అది నాకు అస్సలు నచ్చదు. బట్ దెన్ చాలా పోస్ట్పోన్ చేశాను అనమాట. ఇంకా ఇవాళ ఫైనలీ ఐ హ్యాడ్ టు వాష్ దెమ్. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనీ ప్లాంట్ కటింగ్ కొంచెం ఈ రాగి చెంబులో పెట్టుకుందామనేసి కట్ చేసుకుంటున్నానండి. నాకు ఎప్పుడైనా ఈ ప్లాంట్స్ ఇవన్నీ కొంచెం మార్చుకొని వాటిని వాష్ చేసి పెట్టుకున్నాము అంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్లీ ఇవాళ ఏంటి అంటే నేను నా బెడ్రూమ్ కొంచెం నీట్గా సెట్ చేసుకుందాము, అంటే థరో క్లీన్ చేద్దాము అనేసి స్టార్ట్ చేశాను. అండ్ అది మొదలెట్టేటప్పుడే అనుకున్న బెడ్రూమ్లో కొంచెం లైవ్ ప్లాంట్స్ ఏమైనా పెట్టాలి అని. నేను బెడ్రూమ్లో డెకరేషన్ అన్నది చాలా మినిమలిస్టిక్గా పెట్టుకుంటానండి. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఎక్కడైనా డస్ట్ అక్యూములేట్ అయ్యే ప్రాసెస్ జరగకూడదు అనిపిస్తుంది. అంటే ఎక్కువ ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి అనుకోండి, దాని మీద డస్ట్ డెఫినెట్లీ పడుతూ ఉంటుంది కదా. సో అట్లా నేను ఉంచకుండా చాలా మినిమలిస్టిక్ డెకోర్ పెడతాను. సో ఇవాళ దాన్ని అంతా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఈ షెల్ఫ్ ఏమో ఈ స్లాబ్ లాగా వాళ్ళు ఇచ్చారండి, పైన టీవీ ఉంటుంది,
హౌస్ ఓనర్స్ది అది, వాళ్ళు తీయలేదన్నమాట సామాన్, వాళ్ళు కొన్ని ఇట్లాగే ఉన్నాయి. సో ఆ టీవీ వాళ్ళు తీసుకెళ్లరు. నాకేమో ఆ టీవీకి కనెక్షన్ ఇచ్చి దాన్ని ఆపరేషనల్ చేయటం అస్సలు ఇష్టం ఉండదు. బెడ్రూమ్లో టీవీ ఈజ్ అ బిగ్ నో ఫర్ మీ. బట్ ఆ వైర్స్ని నేనేం చెయ్యలేనండి. టీవీ అయితే ప్లగ్ తీసేసి పక్కన అట్లాగే ఉంచేసాం, కానీ ఆ వైర్స్ని మనం ఏం పెద్దగా చెయ్యలేం కదా. సో అదంతా క్లీన్ చేసుకున్నాను. రోజు ఏంటంటే డస్టింగ్ అన్నది నేను ఓ 15 minutes 20 minutes మ్యాక్సిమం పడుతుందండి. 3 bedrooms హాల్ అంతా క్లీన్ చేసుకోవటానికి. కానీ ఒక్కొక్క రోజు ఇట్లా స్మాల్ పోర్షన్స్ తీసుకొని మనం క్లీన్ చేసుకున్నాము అంటే థరో క్లీనింగ్. మనకి ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుందండి. అండ్ ఎవ్రీ డే థరో క్లీనింగ్ చేయలేం కాబట్టి సూపర్ఫిషియలీ చేసుకున్నా కూడా యువర్ హౌస్ విల్ బీ నీట్. సో ఇక్కడ నేను నా బెడ్ సైడ్ టేబుల్, మా హస్బెండ్ సైడ్ బెడ్ సైడ్ టేబుల్ అన్నీ క్లీన్ చేసుకొని, ఈ వైర్స్ మాత్రం వీటిని అసలు ఏం చేయాలో అర్థం కాదండి. ఇన్ని చార్జర్స్ అయిపోయినాయి, మన జీవితం మొత్తం వైర్స్తోనే ట్యాంగిల్ అయిపోయిందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఏ ప్లగ్ పాయింట్ దగ్గర చూడండి ఒక వైర్ అయితే ఉంటుంది. ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి ఏమో. ఫోన్స్, ఐప్యాడ్స్, మ్యాక్బుక్స్, మళ్ళీ వాచెస్ కూడా ఇప్పుడు ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఎంత బానిసలం అయిపోయాం కదా గ్యాడ్జెట్స్కి అనిపిస్తూ ఉంటుంది. బట్ దెన్ దాట్స్ హౌ ద లైఫ్ ఈజ్ కదా. అండ్ ఈ మిస్ట్ ఏంటంటే ఇది పిల్లో మిస్ట్ అండి. ఇది మనకి కొంచెం మైగ్రేన్ ఉన్నా, లేకపోతే ఒక్కొక్కసారి నిద్ర పట్టదు కదా, అలాంటప్పుడు ఇది కొంచెం బెడ్ మీద స్ప్రే చేసుకుంటే చాలా సూతింగ్గా ఉందండి అండ్ వెరీ రిలాక్సింగ్. ఇది ఫారెస్ట్ ఎసెన్షియల్స్ది. సో మీరు ఫారెస్ట్ ఎసెన్షియల్స్ పిల్లో మిస్ట్ ఇది. సో మీరు ఇట్లా టైప్ చేసి చేయొచ్చు, నైకాలో యూ మైట్ గెట్ ఇట్, లేదా ఫారెస్ట్ ఎసెన్షియల్ షాప్లో కూడా మీకు ఇవన్నీ దొరుకుతాయండి. చాలా బాగుంది, కానీ రెగ్యులర్లీ వాడకూడదంట ఏదైనా. సో నేనైతే ఎప్పుడైనా మనకి నిద్ర పట్టదు కదా అప్పుడు స్ప్రే చేసుకుంటాను. అండ్ ఇక్కడ నీట్గా ఇట్లా సెట్ చేసేసుకున్నానండి. ఆ కింద ఉన్నదేమో జ్యువెలరీ బాక్స్. యాక్చువల్లీ అది మా అక్క జపాన్ వెళ్ళినప్పుడు తెచ్చింది, చెర్రీ బ్లాసమ్స్ సిగ్నిఫికెన్స్ అనమాట ఆ ఫ్లవర్ది. సో ఆ బాక్స్ మీద ఈ బ్రాస్ది పెడితే నాకైతే కాంబినేషన్ బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ ఇక్కడ సెంటర్ టేబుల్ కూడా నీట్గా ఒక్కసారి వైప్ చేసేసుకుంటున్నానండి. ఇవాళ బెడ్రూమ్ తరోగా క్లీన్ చేశాను కాబట్టి ఇంకా ఇక్కడంతా పైన క్లీన్ చేస్తానండి. ఎక్కువ టైం డస్టింగ్కి అన్నట్టు మనం స్పేర్ చేయలేం. మనకు ఉండే 15-20 minutes మనం యూస్ చేయాలి. ఎందుకంటే వేరే పనులు కూడా మనకి బోల్డ్ అని ఉంటాయి. అండ్ ఇవన్నీ చేస్తూ వీ హ్యావ్ టు అగైన్ టేక్ కేర్ ఆఫ్ కిడ్స్. వాళ్ళ ఫుడ్ చూసుకోవాలి, మన ఫుడ్ చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఓవర్గా స్ట్రెయిన్ అవ్వకండి ఎక్కడైనా. నేను ఆల్రెడీ నిన్న ఒక షార్ట్లో చెప్పానండి, మోటివేషన్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవటానికి చాలా స్లైట్ డిఫరెన్స్ ఉంది. మోటివేట్ అవ్వండి, ఒకళ్ళని చేస్తున్నాం కాబట్టి గెట్ మోటివేషన్. అండ్ లేజినెస్ కొంచెం పక్కన పెట్టి పని చేసుకోండి. కానీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళు చేసినట్టే నేను చెయ్యాలి అంటే హెల్త్ ఎఫెక్ట్ అయిపోతే సఫర్ అయ్యేది మనమే కదండి. సో బీ సెన్సిబుల్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్, హౌ యు ఆర్ డూయింగ్. సో ఇక్కడైతే నేను ఈ సైడ్ టేబుల్, సెంటర్ టేబుల్ అండ్ హాల్లో కొన్ని ఉంటాయి కదండి, అవన్నీ టీవీ యూనిట్ దగ్గర అవన్నీ ఒక్కసారి లైట్గా డస్టింగ్ అయితే చేసేసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చాను. అండ్ కిచెన్లో ఇక్కడ నేను జీరా ఒక్కసారి రోస్ట్ చేసి పెట్టుకుంటున్నానండి. మళ్ళీ హ్యూమిడిటీ ఎక్కువైపోయింది మాకు, మళ్ళీ వానలు మొదలైపోయినాయి పూణేలో. సో ఒకలాగా అయిపోతుంది, ఫ్రెష్గానే ఉండట్లేదు అనమాట. సో రోస్ట్ చేసి పెడితే పురుగులు అట్లా పట్టకుండా ఉంటాయేమో అనేసి రోస్ట్ చేసి చల్లారినాక బాక్స్లోకి అయితే అంటే కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది అనియన్ వాటర్ ఎలా చేస్తాను అని అడుగుతున్నారు కదండి. ఎప్పుడైనా ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్ అనియన్స్ వస్తాయి కదా, అప్పుడు పైన మనం కొంచెం తొక్కు తీసేసి స్టోర్ చేసుకుంటాను నేను. ఎందుకు అంటే మెస్సీ అవ్వకుండా ఉంటుందండి. మొత్తం ఈ ప్యాకెట్లో వచ్చినవన్నీ దీంట్లో వేసుకున్నాను అనుకోండి, ఆ పొట్టే సగం ఉంటుంది. సో ఆ పొట్టంతా తీసేసుకొని ఇలా ఒక కంటైనర్లో వేసుకున్నాను. అండ్ ఇవాళ ఏంటి అంటే గార్లిక్ కూడా కొంచెం ఆ పొట్టంతా ఎంటీ చేసేసాను. అండ్ ఆ గార్లిక్ పొట్టు కూడా దీంట్లో వేసుకున్నాను. గార్లిక్ కూడా ఏంటి అంటే కొంచెం పెస్ట్ ఇట్లా
ఎక్కువ ఉన్నప్పుడు ఆ పెస్ట్ కంట్రోల్ లాగా పనిచేస్తుంది అనమాట గార్లిక్. సో గార్లిక్, ఆనియన్ 2 వేసేసి వాటర్ పోసేసుకోవటమేనండి. ఇది మీరు ఓవర్ నైట్ బాల్కనీలోనే ఎక్కడో పెట్టుకోండి, లేకపోతే ఇంట్లో పెట్టామంటే ఆనియన్ స్మెల్ వచ్చేస్తుంది, చిరాగ్గా ఉంటుంది మనకి పొద్దున్నే లేచేసరికి. సో బాల్కనీస్లో పెట్టేసుకోండి. కవర్ చేయొచ్చు, కవర్ చేయకపోవచ్చు, ఏమీ అవ్వదు. నెక్స్ట్ డే మార్నింగ్కి మీకు ఈ వాటర్ రెడీ అయిపోతుంది. చక్కగా మీరు ఆ పీల్స్ తీసేసి వాటర్ మీ ప్లాంట్స్కి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ అయింది కాబట్టి నేను కొంచెం బెడ్రూమ్లో అయితే ఈ డిఫ్యూజర్లో ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని దీన్ని ఆన్ చేసుకుంటున్నానండి. వానలు పడేసరికి ఒకలాంటి పిచ్చి స్మెల్ లాగా అనిపిస్తుంది, అసలు ఫ్రెష్ ఫీలింగే రాదు మనకి. అందుకని కొంచెం డిఫ్యూజర్స్, ఇంట్లో ధూపం వేసుకోవటం ఇవన్నీ రెగ్యులర్గా అయితే చేస్తూ ఉంటానండి. అండ్ ఇంకా థరో క్లీనింగ్ అన్నాను కదా, ఇంత డస్టింగ్ చేసినాక బెడ్షీట్స్ అయితే మార్చాల్సిందే. సో ఇవి కూడా మార్చేసుకొని ఇంకా అప్పుడు స్నానం చేసి ఈవినింగ్ ధూపం వేసుకొని ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే మొదలైపోతాయి. సో ఇలాగా ఒక రోజంతా పనితోనే గడిచిపోయిందండి. ఇది ప్రొడక్టివ్ అంటామో లేకపోతే ఓవర్ వర్క్డ్ అంటామో నాకు తెలియదు, కానీ దిస్ ఈజ్ హౌ ఒక్కొక్క రోజు మనకు ఉండే పనులు నెవర్ ఎండింగ్ పనులు లాగా ఉంటాయి ఒక్కొక్క రోజు, అంతే కదండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. Thank you so much for watching this video. You all have a great day and a blessed week.